హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాక్‌స్టర్ సూర్య. ఈరోజు ఇంకో మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందలకైతే వచ్చేసానండి. ఇప్పుడొచ్చేసి ఫ్లవర్‌కి బెస్ట్ డిమాండ్ ఉన్న రోజులండి ఇవి. ఏంటంటే మీకు కంటిన్యూయస్‌గా దసరా, దీపావళి అండ్ సంక్రాంతి ఇలా ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఫ్లవర్స్‌కనేది చాలా డిమాండ్ అయితే ఉంటుంది. అందుకే నేను ఈ ఫ్లవర్స్ కోసం ఒక ఫ్లవర్స్ బిజినెస్ కోసం ఒక సెపరేట్ ఒక వీడియో అయితే చేసి పెట్టానండి. ఆహ్, కొంతమందికి డౌట్ రావచ్చు. ఏంటంటే ఈ ఫ్లవర్ బిజినెస్ ఓన్లీ ఈ పండుగ సీజన్స్‌లోనే ఉంటదా? లేకపోతే రెగ్యులర్‌గా గూడంగా చేసుకోవచ్చా బిజినెస్ అని చాలా మందికి డౌట్ అయితే ఉంటది. కానీ ఈ ఫ్లవర్ బిజినెస్ అనేది ప్రతిరోజు, ప్రతి పూట నడుస్తుందండి. ఫ్లవర్ సేల్స్ అయితే చాలా బాగుంటాయి. దీన్ని మనం 3 రకాలుగా అయితే సేల్ చేసుకోవచ్చు. ఏంటంటే పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్‌గా చేసుకోవచ్చు అండ్ ఫెస్టివల్స్, మ్యారేజెస్ ఇట్లా సీజన్స్ ఉంటాయి గదా! ఆ సేల్స్ లోపల ఈ 3 రకాలుగా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం పార్ట్ టైమ్ గురించయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ పార్ట్ టైమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మనం ఎప్పుడైనా సరే పార్ట్ టైమ్ అయినా కావండి, ఫుల్ టైమ్ అయినా ఆహ్, ఫి ఫె సె ఫెస్టివల్ సీజన్స్ అయినా సరే గానీ, మనకి పూలనేది ఎర్లీ మార్నింగ్ 4 అండ్ 5 అలా ఈ ఎర్లీగెళ్తేనే మనకు ఫ్లవర్స్ అనేటివి మంచి రేట్‌లో, మంచి క్వాలిటీ ఉన్న ఫ్లవర్స్ అయితే మనకు దొరుకుతాయండి. లేట్‌గా వెళ్తే క్వాలిటీ ఉండదు. అంతా కొంచెం వాడిపోయిన పూలు రేట్స్ తక్కువ ఉంటాయి. అలాంటి పూలైతే దొరికే అవకాశం ఉంటది. ఎందుకంటే మనం అందుకే ముందు వెళ్ళి ముందే పర్చేస్ చేసుకుంటే ఫ్రెష్ పూలొస్తాయండి. ఒకవేళ ఆ ఫ్రెష్ పూలుంటే గనంగా మనం ఈరోజు సేల్ కాకపోతే దాని నెక్స్ట్ డే గూడా మనం సేల్ చేసుకోవచ్చు. ఇది మనం ఫస్ట్ పార్ట్ టైమ్ అనుకున్నాం గదండీ! పార్ట్ టైమ్ అనుకుంటే మీకు ఆహ్, ఎర్లీ మార్నింగ్ 7:00-10 ఒక 3 అవర్స్ అయితే వేసుకున్నాము. 3-4 అవర్స్. 7-10, 10:00 వరకి మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ లేదు నేను ఈవినింగ్ ఓన్లీ పార్ట్ టైమ్‌లోనే ఈవినింగ్ చేసుకుంటా అనుకుంటే, మీరు ఈవినింగ్ 5-10, 5-9, 4-9, 4-8 అలా గూడా చేసుకోవచ్చు. అది మీరు ఈ టైమింగ్స్‌లో ఎక్కడెక్కడ మార్నింగ్ అయితే ఎక్కడ చేసుకోవాలి, ఈవినింగ్ ఎక్కడైతే చేసుకోవాలి, ఇప్పుడు చూద్దామండి. మార్నింగ్ అయితే వచ్చేసి మనకు ముఖ్యంగా అయితే టెంపుల్స్ దగ్గరైతే ఫ్లవర్స్ బాగా సేల్ అవుతాయండి. టెంపుల్స్ దగ్గర అంటే ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఒకే టెంపుల్ దగ్గర అయినా ఓకే. లేదు అంటే ఇంగా సేల్స్ ఇంప్రూవ్‌మెంట్ గావాలి. ఇంగా కొంచెం సేల్స్ ఎక్కువ గావాలని అనుకుంటే మనం ఇప్పుడు సోమవారం ఉంది. సోమవారం శివ టెంపుల్, మంగళవారం దుర్గామాత, వెడ్నెస్‌డే అయ్యప్ప స్వామి అండ్ ట్యూస్‌డే వచ్చేసి సాయిబాబా ఇట్లా ఉంటాయి గదండీ! ఎవ్రీడే ఒక దేవుని టెంపుల్ దగ్గర మీరు ఫ్లవర్స్ అయితే సేల్ చేయొచ్చు. అలా అయితే సేల్స్ ఎక్కువ ఇంప్రూవ్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. లేదు మేము మా మా ఉంటున్న సరౌండింగ్స్‌లో అన్ని టెంపుల్స్ లేవు అని అనుకుంటే, మీరు ఏదన్నా ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది గదా! మీ నియర్ బై విలేజ్ లోపల ఫేమస్ టెంపుల్‌లో ఒకే టెంపుల్ దగ్గర మీరు చేసుకోవచ్చు బిజినెస్. ఓన్లీ మార్నింగ్ టైమ్ అయితే. ఇంకా ఈవినింగ్ చేయాలనుకుంటే మీరు కూరగాయల మార్కెట్స్ ఉంటాయి గదండీ! ఎవ్రీడే సాయంత్రం 4 నుంచి మీకు కూరగాయల మార్కెట్స్ అయితే స్టార్ట్ అయితాయి. మీ విలేజ్‌లో ఏదైతే కొంచెం చౌరస్తా అండ్ ఇట్లాంటి కూరగాయల మార్కెట్‌లు అవి పెట్టి ఉంటారు గదా! అట్లాంటి ప్లేసెస్‌లో అయితే మీరు ఈవినింగ్ సేల్ చేసుకోవచ్చు. బాగా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. ఈ ఫ్లవర్స్‌లో మార్జిన్స్ కోసం మాట్లాడుకున్నట్లయితే 40-50% మార్జిన్స్ ఉంటాయండి. ఖచ్చితంగా చెప్పలేము. ఒకసారి ఫ్లవర్స్ రేట్ పెరిగి మనకి మార్జిన్స్ అయితే తక్కువుంటాయి. ఒకవేళ ఫ్లవర్ రేట్స్ మాత్రం తక్కువున్నట్లయితే మనకి మార్జిన్ ఎక్కువొచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. రేట్ అప్ అండ్ డౌన్ మీద మనకి మార్జిన్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా అయితే 40-50%, 30 అనుకోండి. 30-50% మధ్యలో అయితే మార్జిన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. పార్ట్ టైమ్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ టైమ్ గురించి చెప్తాను. ఫుల్ టైమ్‌లో చేసుకున్నట్లయితే మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను పార్ట్ టైమ్‌లో ఎలాగైతే చెప్పానో సేమ్ ఇదే ఫుల్ టైమ్ అండి. మొత్తం డే టైమ్‌లో మొత్తం టెంపుల్స్ దగ్గర అండ్ ఈవినింగ్ టైమ్ మొత్తం కూరగాయల మార్కెట్స్ ఉంటాయి గదండీ! అక్కడైతే మీరు పెట్టి సేల్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ టైమ్ అయితే చెప్పాను గదండీ! మొత్తం అదే ప్రాసెస్ ఉంటది. పార్ట్ టైమ్‌లో మార్నింగ్ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ చెప్పాను గదండీ! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్నింగ్, ఈవినింగ్.
రెండు కంబైన్డ్ గా అదొక 4 అవర్స్, ఇదొక 4 అవర్స్, మధ్యలో ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉంటది. దాంట్లో మీరు ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని ఒక 1 అవర్ రెస్ట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా మీరు ఫుల్ టైమ్ గా అయితే ఫ్లవర్ బిజినెస్ అయితే చేసుకోవచ్చు అండి. ఇది మీకు ఫుల్ టైమ్ బిజినెస్ కాబట్టి మీరు పార్ట్ టైమ్ లో అయితే ఫ్లవర్స్ అనేటివి ఎక్కువ తెచ్చుకోకూడదు. ఎక్కువ తెచ్చుకుంటే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ, మీరు పార్ట్ టైమ్ లో ఎక్కువ ఫ్లవర్స్ అయితే మెయింటైన్ చేయకూడదు. మామూలుగా లిమిటెడ్ స్టాక్ తెచ్చుకోవాలి. లిమిటెడ్ అవి సేల్ అయిపోయాకే మళ్ళీ తెచ్చుకోవడం అలా అట్లా అనేది ఉండాలి. ఈ మామూలుగా ఫుల్ టైం కనుకోండి, మీరు కొద్దిగా ఎక్కువ స్టాక్ తెచ్చుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు రకాలుగా సేల్ చేస్తారు కాబట్టి మీకు సేల్స్ అనేవి ఎక్కువనే ఉంటాయి. కాబట్టి ఏమంత ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీరు ఒక రోజుకి తెచ్చుకున్న ఫ్లవర్స్ మీకు సేల్ అవ్వకపోయినా కూడా తిరిగి దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా మీరు సేల్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టి సేల్ చేసుకోవచ్చు. అట్లా కూడా ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. ఆ, ముఖ్యంగా అయితే ఈ పార్ట్ టైమ్ లో కానీ ఫుల్ టైమ్ లో కానీ అల్లిన పూలకి చాలా డిమాండ్ అయితే ఉంటదండి. మామూలుగా మూరా అని అమ్ముతారు కదా, మూరా 30 రూపీస్, 40 రూపీస్. ఫెస్టివల్ సీజన్స్ లో అయితే మీకు ఖచ్చితంగా 70, 80, 100 రూపీస్ మూరా కూడా నేనే బై చేశానండి. ఎవరు ఎందుకు, నేనే 80 రూపీస్ మూరా అయితే బై చేశాను. నేను నా హైయెస్ట్ అంటే 80 రూపీస్. అట్లా మనం ఏంటంటే కుల్ల లూజ్ పూలు కొన్ని సార్ 10 రూపీస్ లూజ్ పూలు తీసుకున్నట్లయితే దానిలో అది మనం మూర చేసుకుంటే 30 రూపీస్ ఆర్ 40 రూపీస్ సేల్ అవుతుందండి. 10 రూపీస్ కుల్లా పూలు మనము మూర చేస్తే అది మీకు ఒక 30 to 40 రూపీస్ అనుకోండి. నాన్ సీజనల్ టైంలో, మీకు సీజనల్ టైంలో అయితే 50 రూపీస్, 60 రూపీస్ అట్లా కూడా సేల్ అవుతాయి. ఎవరన్నా మన ఇంటి లోపల ఉంటారు కదా, అమ్మ కానీ అక్క వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళతో ఈ కనకాంబరాలు, మల్లెపూలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి అల్లిపిచ్చి సేల్ చేస్తే ఇంకా సేల్స్ అనేవి ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. వీటి వల్ల మీకు ఇంకా ఎక్కువ మార్జిన్స్ అయితే వస్తాయి మీకు. అలా అయితే మీరు సేల్స్ ని ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫెస్టివల్స్ గురించి మాట్లాడదాం అండి. ఇది థర్డ్ వన్, ఫెస్టివల్స్. ఫెస్టివల్స్ అంటే మీకు ముఖ్యంగా దసరా, దీవాలి, సంక్రాంతి ఇట్లాంటివి ఉంటాయి కదండి. మెయిన్ పండుగ సీజన్స్ ఉంటాయి కదా. అలాంటి పండుగ సీజన్స్ లలో చాలా ఏమవుతాయంటే కొత్త కొత్త షాప్స్ ఓపెన్ అవుతాయి. ప్రతి బైక్స్ కి కానీ, ట్రాక్టర్స్, మన కార్లకు కానీ, ప్రతి వెహికల్ కి కానివ్వండి, మీరు షాప్స్ కి కానివ్వండి, మొత్తం క్లీన్ చేసుకొని వాళ్ళు ఫ్లవర్స్ తోని మొత్తం అలంకరించుకోవడానికి మొత్తం ప్రతి పండుగకి ఫ్లవర్ కావాలండి. ఈ పండుగకి ఫ్లవర్ వద్దు అనేది ఏం ఉండదు. ప్రతి పండుగకి ఫ్లవర్ 100% కావాల్సిందే. అందుకని చెప్పేసి మనకి ఫెస్టివల్ సీజన్స్ ని మనం బేస్ చేసుకొని మంచి బెనిఫిట్స్ అయితే మనం తీసుకోవచ్చండి. మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంతకు ముందు పార్ట్ టైం ఫుల్ టైం లో చేసాం కదండి, అదే దానిలో మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే డే బై డే మీరు తెచ్చుకుంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఇది చేయాలనుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు మామూలుగా ఫెస్టివల్ సీజన్స్ లోపల మీకు కొన్ని కొన్ని పూలు సేల్ అవ్వండి, బల్క్ లో సేల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు 100 రూపీస్ కి తీసుకున్న నాన్ సీజన్ లో 100 రూపీస్ తీసుకున్న పూలు ఇప్పుడు అదే 500, 600వి తీసుకుంటారండి. అంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఫెస్టివల్ సీజన్స్ లోపల. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే రీసెంట్ గా ఇప్పుడు ప్రజెంట్ మన దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ దసరా ఉత్సవాల్లో బతుకమ్మ పండుగలు చేస్తున్నారు కదండి. ఆ బతుకమ్మ పండుగలకి రీసెంట్ గా గూగుల్లో టైప్ చేస్తే ఎన్ని ఫ్లవర్స్ సేల్ అని మామూలుగా గూగుల్లో టైప్ చేస్తే కొన్ని కోట్ల పైన, కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ అయిందంటండి ఫ్లవర్ బిజినెస్. చూడండి, దీన్ని బట్టి ఆలోచించుకోండి మీరు, ఫ్లవర్స్ ఏ రకంగా సేల్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్ సీజన్ లో. ఫ్లవర్స్ ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే చాలా తప్పండి. అది ఏంటంటే ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఆన్లైన్ లో కూడా ఫ్లవర్స్ అయితే సేల్ చేస్తున్నారండి. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవి ఉన్నాయి కదా, వాటిలో కూడా ఫ్లవర్స్ డబల్ రేట్ లో సేల్ అవుతున్నాయండి. వాళ్ళు డబల్ రేట్ లో సేల్ చేస్తున్నప్పుడు మనం సింగిల్ రేట్ లో సేల్ చేయలేమా? చెయ్యొచ్చు, ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఇంకా మీకు ఫ్లవర్స్ ఎక్కువ తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి.
ఎక్కడ ఏ మార్కెట్లో మంచి ప్రైస్ దొరుకుతాయి, ఇలాంటి డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే మీరు కామెంట్ లోపల ఫ్లవర్స్ అని టైప్ చేయండి. మీకు 50 టార్గెట్ అండి, 50 కామెంట్స్ టార్గెట్. 50 కామెంట్స్ అయితే మీకు వచ్చినట్లయితే నేను ఏ మార్కెట్లో అయితే తక్కువ దొరుకుతాయి, మంచి ఫ్లవర్స్ దొరుకుతాయి అనేది మీకు ఒక వీడియో అయితే చేసి పెడతానండి. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను వాటికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని అయితే కొట్టడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. మీకు కాకపోయినా ఒకవేళ ఇట్లా ఫ్లవర్స్ బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి మీరు లైక్ చేస్తే ఈ ఫ్లవర్ బిజినెస్ ఎవరైతే పెట్టాలనుకున్నారో వాళ్ళ దగ్గరికి ఈ వీడియో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. చూసారు కదండి ఈరోజు ఒక మంచి ఫ్లవర్ బిజినెస్ ఐడియా. నెక్స్ట్ ఇంకొక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందంటాను. మీ వ్లాగ్ స్టార్ సూర్య. జై హింద్.